అందరికీ నమస్కారం. నేనొక వీడియోలో మనం కారకం గురించి తెలుసుకున్నాము. కారకం అంటే నిర్వచనం తెలుసుకున్నాము. కారకం అనేది ఒక ప్రత్యయ రూపంలో ఉంటుందని తెలుసుకున్నాము. అలాగే మొదటి 4 కారకాలు కర్తాకారకు, కర్మకారకు, కర్ణకారకు, సంప్రదాన కారక గురించి తెలుసుకున్నాము. కర్తాకారక్ అనేది నిరర్ధక ప్రత్యయం అని చెప్పుకున్నాము. అది కేవలము సకర్మక్రియ అయి ఉండాలి, భూతకాలం అయి ఉండాలి, సామాన్య ఆసన్న పూర్ణ సందిగ్ధ భూతకాలాల్లో మాత్రమే వస్తుందని చెప్పుకున్నాము. ఆ ప్రత్యయం. అలాగే కర్మకారకో అనేది కర్మతో పాటు వస్తుందని చెప్పుకున్నాము. అది కూడా ప్రత్యయరహితంగా ప్రత్యయ సహితంగా ఉంటుందని చెప్పుకున్నాము. గౌణ కర్మలతో పాటు వస్తుంది, ముఖ్య కర్మలతో పాటు రాదు కో. అలాగే మూడవది కర్ణకారకు ఉపకరణంతో పాటు వస్తుంది. మనం ఏదైనా పని చేయడానికి ఉపయోగించే పనిముట్టు ప్రక్కనే తో అనే అర్థం రూపంలో సే అనేది వస్తుందని చెప్పుకున్నాము. ఇక్కడ సంప్రదాన కారకు కేలియే, కొరకు, కే వాస్తే ఏవైతే ద్వికర్మక వాక్యాలు ఉంటాయో అందులో గౌణ కర్మతో పాటు వచ్చినటువంటి కో అనేది సంప్రదాన కారక అవుతుందని మనము చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి కారకాలు 8 రకాలలో 5వ కారకం ఏంటంటే అపాదాన కారకం. దీని యొక్క ప్రత్యయము సే. అపాదాన అంటే అర్థం ఏంటంటే అలగహోన, 2 వస్తువులు విడిపోవడం, ఒకదాని నుంచి ఇంకొక వస్తువు విడిపోద్దని ఏమంటామంటే మనం అపాదాన కారక అంటాం. అపాదాన అంటే అలగహోన. సే ఏదైతే కర్ణకారకులో ఉపకరణం ప్రక్కన పెట్టినటువంటి సే ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ సేయే, కానీ వాడే ప్రత్యయం ఒకటే, కానీ దాని యొక్క వాడుక, దాని యొక్క వాడే విధానం అనేది వేరు. ఆ సే అనేది ఉపకరణంతో వాడతాము, ఈ సే అనేది 2 వస్తువులు విడిపోవడానికి వాడతాము. పక్షి పేడిసే గిరా, పక్షి పేడిసే గిరా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, పక్షి పేడిసే గిరా అంటే అర్థం ఏంటి చెప్పండి? చెట్టు నుండి పడింది, చెట్టు నుండి వేడైపోయింది, పక్షి చెట్టు వేరైపోయింది. జేబ్సే కలం నికలా, జేబ్సే కలం నికలా, జేబు నుండి పెన్ను తీసాం అంటే జేబు పెన్ అనే వేటైపోయి చెప్పండి విడిపోయేది. బస్సు సే ఆద్మీ ఉత్తర, బస్సు నుండి వ్యక్తి దిగాడు, ఉత్తర అంటే అర్థం ఏంటి చెప్పండి దిగడం. సో బస్సు నుంచి వ్యక్తి అనేవాడు ఎవరు చెప్పండి దిగారు, అంటే అక్కడ బస్సు వ్యక్తి అనే వేరైపోయారు చెప్పండి సే అనే ప్రత్యయం ద్వారా వేరైపోయడం అనే అర్థం వచ్చింది. సో అటువంటి సందర్భంలో వాడే వాటినే అపాదాన कारक అంటారు. अपादान का अर्थ है अलग होना, 2 चीजों का, 2 व्यक्तियों का, 2 वस्तुओं का अलग होने के संदर्भ में जिस कारक चिन्ह को हम उपयोग करते हैं उसे क्या कहते हैं? अपादान कारक कहते हैं. ओके. उसके बाद आता है अति मुख्य है संबंध कारक. संबंध कारक ये प्रत्यय 3 है, का, के, की. ये तीनों का अर्थ है एक ही है. का अर्थ एक ही है, के का अर्थ एक ही है, की का अर्थ एक ही है. व्हाट इज दैट? योक्का. इसका अर्थ क्या है? योक्का. लेकिन ये का पुल्लिंग एकवचन के लिए, ये के पुल्लिंग बहुवचन के लिए, ये की स्त्रीलिंग उभयवचन के लिए, माने पुल्लिंग एकवचन के स्त्रीलिंग एकवचन के और स्त्रीलिंग बहुवचन के लिए भी की हम उपयोग कर सकते हैं. लेकिन कैसे उपयोग कर सकते हैं? हम जिस विषय के बारे में बताते हैं उसके लिंग और वचन के अनुसार का के की को उपयोग कर सकते हैं. అంటే మనం ఏ అంశం గురించి చెప్తున్నామో ఆ అంశం యొక్క లేదా ఆ వ్యక్తి యొక్క లేదా ఆ వస్తువు యొక్క లింగ వచనాలను అనుసరించి కాకే కీలు ఉపయోగిస్తాం. చూడండి, మనం చెప్పబోయే అంశం అంటే మనం ఏ విషయాన్ని గురించి అయితే అతడు రాముని యొక్క కొడుకు అన్నాం, అప్పుడు ఎవరి గురించి మనం చెప్తాము? రాముడి గురించి మనం చెప్పట్లేదు. అతడు రాముడి యొక్క కొడుకు అంటే అర్థం చెప్పండి కొడుకు గురించి చెప్తున్నాము. కొడుకు అనేవాడు ఎవరు చెప్పండి? పుల్లింగము ఏకవచనం కాబట్టి కా పెట్టాలి. వహ రామ్ కా బేటా హై. చూసారా, అతడు రాముని యొక్క కొడుకు. అతడు సీత యొక్క కొడుకు అన్నా సరే చూసుకోండి, వహ సీతా కా బేటా హై. చూసారా, ఇక్కడ కేవలం రాముడు సీత అనే అప్రస్తుతం, వీటి గురించి మనం తీసుకోవట్లేదు.
దేని బట్టి తీసుకున్నాం చెప్పండి? రెండోది పదం ఏదైతే ఉందో అది పుల్లింగమా స్త్రీలింగమా, ఏకవచనమా బహువచనమా కనిపెట్టి దాని ప్రకారం కాకేకీలు వాడాలి. ఎంతవరకు కూడా మనం నేర్చుకున్న కారక ప్రత్యయాలన్నీ కూడా మొదటి నామవాచకం ప్రకారం వాడేస్తున్నాం. ఎక్కడేమవుతుందంటే రెండవ పదము మనం ఏ పదాన్ని అయితే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ పదం యొక్క లింగ వచనాలను అనుసరించి ఏం వాడతాం చెప్పండి? కాకేకీలు వాడతాం. అది పుల్లింగ ఏకవచనం అయితే కా వాడతాము, పుల్లింగ బహువచనం అయితే కే బేటే. ఏంటి వాడని చెప్పండి? కే బేటే. కే బేటే అంటే అర్థం, బేటే అంటే బహువచనం కదా, పుల్లింగ బహువచనం కాబట్టి పే. సీతా కే బేటే, రామ్ కే బేటే, గుర్తుంచుకోండి. అలాగే కీ బేటీ. కీ బేటీ అంటే కూతురు యొక్క, రామ్ కీ బేటీ. అందుకే మేరా నామ్ అంటాం, మేరీ నామ్ మనం. ఆడవాళ్ళు చెప్పినా సరే మేరా నామ్ అని చెప్తారు. ఎందుకు మేరా నామ్ అంటారు? నామ్ అనేది పుల్లింగ ఏకవచనం, నామ్ అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి మేరా నామ్ అంటారు. తుమ్హారా నామ్ క్యా హై అంటే మేరా నామ్ అని సమాధానం చెప్తాం. అంటే మేరా అనేది ఎలాగొచ్చింది? మై ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు మేరా. మై ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు మేరా. అంటే ఏంటంటే మనం చెప్పబోయే అంశము, మనం దేన్నైతే ప్రత్యేకంగా వక్కాయిస్తున్నామో, దేన్నైతే మనం హైలైట్ చేస్తున్నామో దాని యొక్క లింగ వచనాలను అనుసరించి కాకేకీలు వాడతారు తప్పించి మొదటి పదాన్ని అనుసరించి కాదు, గుర్తుంచుకోండి. అక్కడ దేని గురించి అయితే చెప్తున్నాం? ఇది రాముని యొక్క పుస్తకము, రామ్ కి కితాబ్ హై అంటాం. ఎందుకు? అక్కడ రాముడు మగవాడే కానీ కితాబ్ అనేది స్త్రీలింగం, అందుకే రామ్ కి కితాబ్ అంటాం, రామ్ కి కలం అంటాం, రామ్ కా బేట అంటాం, రాముని యొక్క కొడుకు. సో అక్కడ కా బేట, ఎందుకు? బేట అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి కా పెట్టాం, కితాబ్ అనేది స్త్రీలింగం కాబట్టి కీ పెట్టాం. అది మనం గమనించాలి. అంటే మనం చెప్పబోయే అంశము ఏదైతే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ అంశం యొక్క లింగ వచనాలను అనుసరించి మనం ఏం చేస్తామంటే మనము కాకేకీలు అనేవి మనము వాడుతూ ఉంటాం. సో అది సంబంధకారకం. మనం షష్ఠి తత్పురుష సమాసం తెలుగులో వాడుతున్నది తెలుసు కదా, యొక్క షష్ఠి విభక్తి, అదే యొక్క, అదే హిందీలో కూడా మనం సేమ్ వాడతాం. కానీ ఇక్కడ కూడా ఈ యొక్కకి అలాగే సంబంధ బోధకానికి కూడా చిన్న దగ్గర సంబంధం ఉంది. అది మనం అది చెప్పినప్పుడు మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ 7వది అధికరణ కారకం. అధికరణ కారకం అవి ఏంటంటే రెండు, మే పర్. మే అంటే లో, పర్ అంటే పైన. మే అంటే లో, పర్ అంటే పైన. అధికరణం అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువు ఆధారభూతం అవ్వాలి. अधिकरण अर्थ చెప్పండి आधार प्रदान करने वाला एक चीज के लिए दूसरा चीज आधार मेज पर किताब है చూడండి मेज पर किताब है ఏంటని చెప్పామండి मेज पर किताब है అంటే అర్థం ఏంటి చెప్పండి मेज किताब ఈ రెండు నామవాచకాల మధ్యన పెట్టాం పర్ అంటే కితాబుకి ఆధారభూతమైనది ఏంటి చెప్పండి मेज సో मेज पर किताब है ఇక్కడ పర్ అనేది ఏమవుతుంది అంటే అధికరణ కారకం जेब में कलम है जेब में कलम है అంటే అర్థం ఏంటి చెప్పండి కలం ఉండడానికి ఉండే ప్లేస్ ఏంటి చెప్పండి జేబు అందుకే జేబులో పెన్ ఉంది జేబులో పెన్ ఉంది ఓకే సో మే పర్ అంట మే అంటే ఇన్ అని అర్థంలో పర్ అంటే పైన అని అర్థం చూసుకుని మళ్ళీ కే ఊపరు కే నీచే కాదు కే ఆంధ్ర కాదు అవి అర్థాలు కూడా లోపల పైన వస్తాయి కానీ ఇది వేరు అవి సంబంధ బోధకాలు అవుతాయి ఇవి ఏమవుతాయి చెప్పండి అధికరణ కారకాలు అవుతాయి కేవలం పర్రు మీ రావాలి ఎప్పుడు రావాలి ఇవి ఎప్పుడు అధికరణ కారకాలు అవుతాయి చెప్పాను కదా నామవాచకం యొక్క రూపాంతరము నామవాచకం తర్వాతే వస్తాయి ఇవి దేని తర్వాత వస్తాయి చెప్పండి నామవాచకం తర్వాతే వస్తాయి కాబట్టి మనం ఏంటి అంటే అక్కడ పర్రు మే అనేవి అధికరణ కారకం అధికరణ కారకం అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువు ఆధారభూతమయ్యే సందర్భాల్లో మాత్రమే వీటిని మనము వాడుతూ ఉంటాం ఓకేనా ఇక లాస్ట్ వన్ వచ్చేసి సంబోధన కారకం ఈ పేరులోనే ఉంది సంబోధన కారకం అంటే పిలవడం సంబోధన అంటే పుకారణ సంబోధన అంటే అర్థం చెప్పండి పుకారణ గ్రీట్ చేయడం గ్రీటింగ్ అంటాం తెలుసు కదా హే హో అరే అంటాం తెలుసు కదండి అటువంటి వాటిని ఏమంటారంటే సంబోధన కారకాలు అంటారు అవి కూడా నామవాచకం యొక్క రూపాంతరాలే
నామవాచకం యొక్క రూపాంతరాలు గుర్తుంచుకోండి. నామవాచకానికి పాటుగా నామవాచకాన్ని పిలవడానికి అది ఉపయోగిస్తాం. అంటే వ్యక్తిని పిలవడానికి కానీ ఒక వస్తువును సూచించడానికి కానీ మనం ఉపయోగిస్తుంటాం కాబట్టి అవి కూడా నామవాచకం యొక్క రూపాంతరాలే. వాటిని సంబోధన కారక అంటారు. సంబోధన కారక అంటే సంబోధన అంటే పిలవడం, పుకారణ. సంబోధన का अर्थ क्या है? పుకారణ. సో అటువంటి వాటిని సంబోధన కారక అని చెప్పేసి అంటాం. ఈ విధంగా మనకి 8 రకాల కారకాలు అనేవి మనకి ఉన్నాయి. కర్తాకారకు, కర్మకారకు, కర్ణకారకు, సంప్రదానం, అపాదానం, సంబంధు, అధికరణం, సంబోధనం. ఈ 8 రకాల కారకాల్లో 2 సమానమైన ప్రత్యయాలు కలిగి ఉన్నటువంటి కారకాలు, ఒకటి కర్మకారకు, 2 సంప్రదాన కారకు. దానికి ఎక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది. అలాగే సే ఏంటంటే కర్ణకారకు, అపాదాన కారకు 2 సేలే ఇచ్చాడు, కానీ వాడే విధానం వేరు. ఏంటంటే వాటి యొక్క యూసేజ్ చేసే విధానం అనేది చాలా వేరుగా ఉంటుంది. దేన్ని మనము అపాదాన కారక అంటాము, దేన్ని కర్ణకారక అంటాము అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. కర్ణ అంటే ఉపకరణ కారకం తెలుసు కదా, ఉపకరణం పక్కన వచ్చేదాన్ని కర్ణకారకం అంటాం. 2 వస్తువులు వేరే సందర్భం వాడేదాన్ని ఏమంటాం? అపాదాన కారక అంటాం. కానీ వీటికి మళ్ళీ స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. వీటికి మళ్ళీ ఏంటంటే స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. అక్కడ కేవలం ఉపకరణం లాంటి సందర్భమే రాదు, ప్రతిసారి పనిముట్టే ఉండదు, కానీ సేను వాడతాం. ఓకేనా? సో అటువంటి సందర్భాలు వాడేటప్పుడు ఏంటి మనం ఆ ప్రత్యేక సందర్భాలు ఉన్నాయో, ఎప్పుడెప్పుడు వాటిని వాడతామో, ఏ ప్రత్యేకమైన సందర్భంలో వాడినట్లయితే ఆ సే అనేది కర్ణకారక అవుతుంది, ఈ సే అనేది అపాదాన కారక అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత ఈ కారకం తాలూకా టోటల్ సిలబస్ అంతా కూడా పూర్తయినట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ.